రెండు చేతుల పైకి ఒకసారి హల్లెలూయా చెప్దామా? చప్పట్లు కూడా దేవుని నామమయం పరుచుకుందాం. మీ పక్కల వైపు తిరిగి ఒకసారి వందలు చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. చేతులు చెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని స్తోత్రం. అలా నవ్వుతూ ఉండాలి మీ మొక్కలు. ఆమేన్. దేవుని స్తోత్రం. కుర్చీలు మేము ఎలాగేసినా ఎలాగ ఉండాలా అంటే ఈ మధ్యలో గ్యాప్ కొంచెం గ్యాప్ పోయింది. రేపు కార్లు వేసేదాడు ఎలాగేస్తారో అలాగే ఉంది. దేవుని స్తోత్రం. ఈసారి వచ్చేవారిని అంటే మీకు ఈరోజు కొత్త అంటే మన శరీరాలు మన సహకరించడం లేదు. ఇలాంటి యవనస్తులు అంటే కింద కూర్చుంటారా? నో ప్రాబ్లం. మీరు కూడా నేను కింద కూర్చుంటానండి అనుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే దేవుడు మనకి ఇచ్చాడు, అవి మన సద్వినియోగం చేసుకోవాలా. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఎలాగున్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క లేఖనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త. పర్లేదు, కూర్చొని అలా కూర్చొని ఇంకా కదలొద్దు, మెదలొద్దు, పక్కవారితో మాట్లాడొద్దు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన అంటున్నాడు, మంచి కార్యాలను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానే ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల నీవు నీ ఆస్తిని అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దూరం జరగండి మీరు. నువ్వు చివరికి, నువ్వు ఆ చివరికి, నువ్వు మధ్యలో ఇంకా దూరం జరగాలి. ఒకళ్ళగా క్లాసులో చేయి తాకకూడదు. ఇంకా జరుగు, ఇంకా జరగబాబు. నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మీ అమూల్యమైనటువంటి కృపను బట్టి, ప్రేమ బట్టి నీకు వందనాలు. గతించినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాలను, నా బిడ్డలందరినీ కూడా మీరు రెక్కల చాటున క్షేమమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేసి మరి యొక్క ఆదివారాన్ని జ్ఞానాన్ని సన్నిధిలోకి అడుగుపెట్టే కృపను మాకు దయచేస్తారు. దేవునికి వందనాలు. ఇది ఇంతవరకు పాటల్లో మీరున్నారు, వాద్యాల్లో మీరున్నారు, ఆరాధనలో మీరు మా మధ్య దిగి వచ్చారు. ఇదిగో తండ్రి, కొద్ది నిమిషాలు మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నాయన నుండి ప్రభా మాతో మాట్లాడమని అడుగుతున్న మీ స్తోత్రాలు. మీరు మాత్రమే మాట్లాడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ స్వరమే వినబడనుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నాయన మీ యొక్క మాటలు మమ్మల్ని బలపరచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నాయన వినే మనసును గ్రహించేత మాకు అందరికి దయచేయండి. విండ మాత్రమే కాదు ప్రభా, విని గ్రహించి వాక్యానుసారం నడుచుకునే కృపను మాకు అందరికి వేస్తున్నామలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నాయన పెద్దవారిని మీ స్వాధీనించుకోండి, వృద్ధాప్యులను మీ స్వాధీనించుకోండి. ఏ ఒక్కరు కూడా నిద్రాత్మక బలి కాకుండానట్లుగా సహాయం దయచండి. ఆయన చంటి బిడ్డలను, పాలు తాగే బిడ్డలను మీ యొక్క కృపలో భద్రపరచమని, అయోగ్యుడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని, నాయన నా సొంత జ్ఞానము కానీ నా సొంత తెలివితేటలు కానీ ఏమాత్రం ఉపయోగించడానికి వీలు లేదు ప్రభా. కేవలం నీ యొక్క నామం మాత్రమే, ఇక్కడ మీ నామం మాత్రమే మహిమ పరచబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలకు పాత్రుడు యేసయ్య. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీ అధ్యక్షతలు మీ కృపలు జరిగించమని, మమ్మల్ని అందరూ మీ వాక్యం చేత తృప్తిపరచమని, అనుమతి తెచ్చుకోమని యేసు నామములో మీ కులంగా బతిమలు వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ప్రీతి బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో ఒక వ్యక్తిని గురించి వ్రాయబడినటువంటి మాటలు, ఒక యవనస్తుడి గురించి, ఒక ధనవంతుడు గురించి, ఒక అధికారి అయినటువంటి ఒక యవనస్తుడి గురించి దినాన్న మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాడంట. ఇది నాన్న మన రక్షణ ఎందుకు పొందాము అని అంటే నిత్య జీవానికి వెళ్ళడానికే, నిత్య జీవానికి వారసులుగా ఉండడానికే. ఈ లోకంలో ప్రీతిని బిడ్డలారా, నిత్య జీవం వెళ్ళాలంటే, లేదంటే చనిపోతే పరలోకి వెళ్ళాలంటే దానాలు చేయాలండి, ధర్మాలు చేయాలండి, మంచి పనులు చేయాలండి. ఏం చేస్తే నేను పరలోకి వెళ్తానని అనేక రకాలుగా మనం ఆలోచనలు కలిగి ఉంటాం. ప్రీతుల లోకంలో అనేక రకాలుగా వేరే వేరేగా చెప్పినప్పటికీ మనకు దేవాదేవుడు ఇచ్చిన పరిశుద్ధమైన గ్రంథం మనతో మాట్లాడుతున్న మాటలు ఇదేనని మనం చూస్తూ ఉంటాం. ఈ యవనస్తుడు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అంటే యవనస్తుడికి ఉన్న ఆలోచన ఏంటంటే, మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళతామా అని. మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తాం. మంచి పనులు అంటే ఏముంటాయి? తప్పు చేసినా, పొరపాట్లు చేసినా, దొంగతనాలు చేసినా వాళ్ళు కొన్ని పనులే మంచి పనులు చేస్తుంటారు. ఏంటయ్యి? ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టుటయు, వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇవ్వటం, నీకు కలిగిన గాడికి తోచిన గాడికి ఇవ్వటం, వాళ్ళు తృప్తిపరచటం. ఇవి మంచి పనులే, కాదంటం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందో మనం గమనించాలి. ఈ యవనస్తుడు అదే మాటను అడుగుతున్నాడు ప్రభువుని, ప్రభువా, నేను పరలోక రాజ్యం వెళ్ళడానికి, నిత్య జీవం పొందుకోవడానికి ఏ మంచి కార్యము చేయవాలని ఆయన అడిగాను. కొన్ని సినిమాలు చూసే ఉంటారు మీరు, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. నేను చనిపోకూడదు, ఈ యవనం తగ్గకూడదు, నేను ఎలాగున్నాను అలాగే ఉండాలి, నేను చనిపోకూడడానికి ఎలా జీవించాలంటే ఏం చేయాలంటే అనేక రకాలుగా వాళ్ళు సినిమాలు చూపిస్తూ ఉంటారు, సీరియల్ చూపిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలంటే, ప్రభు ఏమన్నాడు చూడండి, 17వ వచనంలో. అందుకు ఆయన అంటాడు, మంచి కార్యం కూర్చుని నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నువ్వు జీవంలో ప్రవేశింపగోరినలా ఆజ్ఞలు గైకొమని చెప్పాను. అతను అంటున్నాడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడిగాడట. ఏ ఆజ్ఞలు? ఇక్కడ ప్రీతిలో ఒక యవనస్తుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అదే మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17లోకి వెళ్తే, మార్కు సువార్త 10:17. నిత్యజన వారసుడు నేను ఏమీ చేయదునని ఆయనని అడిగాడంట. దేవుని స్తోత్రం. అలాగే కింద 27 వరకు చదువుకుంటూ పోతే ఆ చదివినటువంటి వాక్యాలను బట్టి ఒక ధనవంతుడిగా కనబడతాడు. ప్రాముఖ్యంగా ప్రారంభంలో చూస్తే యవనుడిగా కనిపిస్తాడు. ఈ యొక్క సువార్త మార్కు సువార్తలకు వస్తే అక్కడ ధనవంతుడిగా కనబడుతున్నాడు. ఈ ధనవంతుడైనటువంటి వాడు దేవుని దగ్గరకు వచ్చే విషయంలో, అడిగే విషయంలో బాగానే అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని అడుగుతున్నాడు? ఆయన మోకాళ్ళు వేసి పరిగెత్తుకొచ్చాడు. ఆని ఎదుట మోకాళ్ళు ఊని, సద్బోధకుడా, నిత్య జీవన వారసుడు నేను ఏమీ చేయదునని ఆయన అడిగాడంట. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 18. సద్బోధకుడా, నిత్య జీవన వారసుడు నేను ఏమీ చేయవలనని ఆయన అడిగాను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక అధికారిగా మనకు కనిపిస్తున్నాడు. మొదటగా యవనుడిగా కనబడుతున్నాడు, రెండవదిగా ధనవంతుడిగా ఉన్నాడు, మూడవదిగా అధికారిగా కనబడుతున్నాడు. ప్రీతిని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితం వెళుతున్నప్పుడు కొన్ని అహంకారాలని మనకి ఆటంకాలుగా ఉంటుంటాయి. ఇది నన్ను యవనుడు అని చూసేటప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యవనుడా నువ్వేం చూస్తావో చూడు, ఏం తింటావో తిను, ఏం త్రాగుతావో తిను, ఎంజాయ్ చెయ్యి, సుఖించు అని కొన్ని మాటలు ఉంటుంటాయి. యవనమును బట్టి ఎప్పుడు కూడా నీ యవనమును
తృణీకరింపకుండా జాగ్రత్తగా చూసుకోమని కూడా ఉంటుంది. అంటే యవ్వనం ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్ళకోకుండా యవ్వనం నిన్ను అడ్డుకుంటూ ఉంటుంది. ఎందుకంటే లోకం అలాంటిది. లోకం అంతా ఏం చెప్తుందంటే ఇదేంట్రా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, రా సినిమాకి వెళ్దాం, రా పార్క్కి వెళ్దాం, రా బీచ్కి వెళ్దాం, రా ఎంజాయ్ చేద్దాం, ఇదిగో ఇది వేసుకో, ఇది కాల్చు, ఇది తినని చెప్పి కొన్ని చెడు అలవాట్లు అనేవి నేర్పడం మొదలు పెడతాం. అంటే యవ్వన కాలంలో ఏం చేయమంటున్నాడు, తిను. ఈ యవ్వన జీవితం మన ఆత్మీయ జీవితాన్ని ప్రీతిని చాలా ఆటంకబండగా ఉంటుంది. అంతేనే యవ్వనుడా నా కాడిని మోయమంటాడు. యవ్వన కాలమందు యెహోవా కాడిని మోయిట నీకు మేలు. అంటే యవ్వనులకండి మనకు వద్దా అంటే యవ్వన గురించి ప్రత్యేకించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలో బలవంతుని చేతిలో బాణాలు వంటి వారి వల్ల పని చేస్తారు కాబట్టి దేవుని స్తోత్రం. ఈ మనము ఇక్కడి నుంచి చిన్నిపేట నడిచి వెళ్ళి సువార్త చేయాలంటే ముసలోనింటే మనం చేయాలంటే ప్రభువా అని అంటుంటాం. అంటే నడవలేని పరిస్థితి కాబట్టి. అది ఎవరుడైతే ఆ సమయంలో ఏమైనా చేయగలడు, అతనికి ఆరోగ్యం ఉంది, బలం ఉంది, యవనస్తుడు కాబట్టి. ఈ యవన ప్రాయంలో ఉన్న నీవు నేను కూడా దేవునికి ప్రీతిని పెట్టారో ఒక పనిముట్టుగా ఒక పాత్రగా వాడబడాలనేది దేవుని యొక్క ఆశ. ఈ యవనుడిగా ఉన్నటువంటి ఈయన దేవుని అడుగుతున్నాడు, అయా నిత్య జీవానికి వారసుడు నేను ఏం చేయాలండి? ఒకవేళ మన యవన జీవితం ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉంటుందేమో, నువ్వు చెప్పింది నేను చేయడం ఏంటి అనే స్థాయి కూడా ఉంటుంది. నీ మాట నేను వినడం ఏంటి అనే స్థాయి కూడా ఉంటుంది. నాకు తెలిసినే అనేటువంటి మాటలు ఉంటాయి. నువ్వేం చెప్పవసరం లేదులే అనే పరిస్థితి ఉంటుంది. నాకు ఆరోగ్యం ఉందిలే, నాకు బలం ఉంది, మన శక్తి ఉందిలే, నేనేమైనా చిన్నపిల్ల ఉన్నా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన ప్రభు అయిన తండ్రి అంటున్నాడు, నిజమే, కరెక్టే, కానీ నువ్వు నా మాట వినాల్సిందే. నువ్వు యవనుడు అయినా ఇక్కడ రెండవదిగా చూస్తే ధనవంతుడిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు రావడం, మోకాళ్ళు ఊనడం, ఆయన పిలిచే పద్ధతి బాగానే ఉన్నాయి. ధనవంతుడిగా వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడంటే ప్రభు పరిగెత్తుకొని వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా నిత్య జీవానికి వారసుడు అవడానికి నేను ఏమి చేయాలి? మోకాళ్ళు ఊని చేస్తున్నట్టు ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళు ఊనాడు, పరిగెత్తుకొచ్చాడు. మనం కూడా దేవుని దగ్గర పరిగెత్తుకుని వస్తున్నామేమో, మనము దేవుని అడుగుతున్నామేమో, మోకాళ్ళే వేస్తున్నామేమో. అయితే ప్రీతి ఆ యవనుడితో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అయితే నీలో ఒకటి కొదువు ఉంది. అన్నీ లేకపోవచ్చు, ఒక్క కొదువు ఉన్నా కానీ మన నిత్య జీవానికి వారసులుగా చేరలేము మనం. ఒక్క కొదువు ఉన్నా, ఒక్క లోటు ఉన్నా, నేను చేయలేదండి చూశానన్నా, అబ్బాయి అలా కదండి ఎలాగనన్నా, అబ్బాయి కుదరదు. ఒక్క లోటు ఉన్నా, ఒక్క తప్పు ఉన్నా, ఒక్క పొరపాటు ఉన్నా నిత్య జీవానికి నువ్వు వారసుడిగా నువ్వు వెళ్ళలేవు. మూడుగా చూస్తే అధికారిగా ఉన్నాడు. ఈ అధికారి అనేటువంటి గర్వం లేదు ఆయనకి, లేకపోవచ్చు. ప్రీతిని బిడ్డలారా, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. 17 వచ్చిన చూడండి ఏం చెప్తున్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెప్తున్నాడు చూడండి. 18 నుంచి చదవండి. మత్తయి సువార్త. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం వద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలని అనునవి అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈయన అన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి, దేవుని యొక్క కట్టలు మర్చిపోకూడదు, దేవుని యొక్క మాటలు విని వదిలేయవద్దు, దేవుని యొక్క మాటలన్నీ నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఇవే దేవుని మాటలో. ఆయన అంటున్నాడు ముందు, అసలు ఆజ్ఞలు అంటే ఏంటండి? 10 ఆజ్ఞలు తెలుసా మీకు? ఏమ్మా ఏసమ్మ గారు, 10 ఆజ్ఞలు తెలుసా? చెప్పు, 10 ఆజ్ఞలు చెప్పు. దైమణి గారు 10 ఆజ్ఞలు తెలుసా? సండే స్కూల్ పిల్లల్ని వాళ్ళు సండే స్కూల్ పిల్లలు అలాంటి ప్రశ్నలు వేసిన అడగకపోతే సండే స్కూల్ టీచర్ ఏం చేస్తుంది? పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. 10 ఆజ్ఞలు దేవుడు రాతి పలకల మీద రాసిన 2 పదాలు ఆజ్ఞలు అవి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అబద్ధం ఆడొద్దు, బూతులు ఆడొద్దు,
నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ దేవుడని యెహోవాను మాత్రం నువ్వు సేవించాలి, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వచ్చి ఆదివారం ఒక అరగంట ముందు రండి, మొత్తం అందరూ ఆ 10 ఆజ్ఞలు చదువుకురండి, చదువుకొని బాగా గుర్తుపెట్టుకుని రండి. ముందు వస్తే ఒక అరగంట ముందు వచ్చేస్తే అప్పచెప్పేద్దరు కానీ నాకు. దేవుని స్తోత్రం. ఏమ్మా లక్ష్మీధర్ గారు, ఒక అరగంట ముందు చదువుకుని 10 ఆజ్ఞలు చదువుకొని వచ్చేయండి. అప్పచెప్పిన వాళ్ళు లోనకొద్దురు కానీ. అంటే నేను ఇవన్నీ ఇక్కడ అంటాడు, అదే మా విషయాన్ని అంటాడు. ఇవన్నీ చూడండి అన్నమాట 20వ వచనంలో. అందుకు యవనుడు అంటున్నాడు, ఇవన్నీ అనుసరించినవి ఉన్నాను, ఇంకను నాకు కొదువు ఏమని ఆయనని అడిగాను. అన్నీ చేస్తున్నాడంటే అండి ఎవరు? యవనస్తుడు అన్నీ చేస్తున్నాడట. మనం కూడా అలాగ అనుకుంటాను, అన్నీ చేస్తానండి, ఏది లోటు చేయను దేవుడిని అన్ని విధాలుగా స్తుతిస్తాను, ఆరాధిస్తాను, మహింపరుస్తాను, దేవుడికి ఇచ్చేవి ఇస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుని కొనియాడతాను, మందిరం విడిచిపెట్టను. అయినను చూడండి ఆ మాట చదవండి 21. అందుకు యేసు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మే బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవొచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనుడు ఇవన్నీ కూడా నేను అనుసరించుతూనే ఉన్నాను, అన్నీ చేస్తున్నాడంట. ప్రభువు అన్నాడు, అయితే నువ్వు పరిపూర్ణుడు అగుటకు కోరితే, అంటే దేవుడికి కావాల్సింది ఏంటండి? పరిపూర్ణత కావాలా. నీ హృదయంలో పరిపూర్ణత కావాలా, నీ హృదయంలో పరిశుద్ధత కావాలా, నీ హృదయంలో యథార్థత కావాలా, నీ హృదయంలో నమ్మకత్వం కావాలా. బోసమ్మ గారు ఇలా చూడండి, నమ్మకం చూడాలా. టైల్స్ ఇంకా పక్క వాళ్ళంక ఏం పెట్టుకున్నారు, చెవులకి పౌడర్ రాసుకున్నావు లేదా మంచి చీర కట్టుకున్నావు, ఇది కాదు, నా ముఖంకే చూడాలి మీరు. దేవుని స్తోత్రం. మరియమ్మ గారు కళ్ళు మూయొద్దు, కళ్ళు మూసిన లేపేస్తాను ఈసారి నుంచి, నిలబడి అంటాను అంతే. ఇంకా ఆ కెమెరా అలా తిప్పుతున్నప్పుడు యూట్యూబ్లో అందరూ చూస్తారు మిమ్మల్ని. ఎవడు పడుకున్నాడా కెమెరా అలా, నేను చెప్తున్నా అలా వైపు ఇలా తిప్పి అంతే. ఏసమ నిద్ర దానికి ఏసమ ముఖంకి ఇలా చూపించు, లేదంటే ఇక మీ రకం ఉంది కదా ఈవిడ నిద్ర అలా చూపించు. నేను ఎవడు చెప్తున్నా అలా కెమెరా తిరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది కెమెరా. దేవుని స్తోత్రం. మిమ్మల్ని నిద్రపోతున్నవారు నేనే కాదు కానీ మొత్తం ప్రపంచం అంతా చూసేలా చేస్తాను నేను. దేవుని స్తోత్రం. ఎవడు దేవుని మందిరాలకు వచ్చి నిద్రపోతున్నారో వాళ్ళందరి వైపు కెమెరా ఆటోమేటిక్గా తిరిగేస్తుంది. అది ఆటోమేటిక్ పెడతారు వచ్చే వారం నుంచి. ఈ రోజు ప్రైజ్ మాత్రం తిప్పుతుంది, వచ్చే వారం అదే దిగుతుంది, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచం అంతా ఈవిడ నిద్రపోతుందని అలా తిట్టుకుంటారు అప్పుడు. దేవుని అప్పుడు మీరు అందరి నోట్లోనూ ఉంటుంటారు అప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రీతిని పిల్లరా, ఆ యవ్వనుని అంటున్నాడు ప్రభువు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి, పాటలు పాడతావు, వాక్యం చదువుతావు, మందిరానికి వస్తావు, కానుకలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, కృతజ్ఞ కానుకలు ఇస్తావు, ఏది చేయమని అన్నీ బాగానే, దానాలు చేస్తావు, ధర్మాలు చేస్తావు, యాగాలు చేస్తావు, పుణ్యాలు చేస్తావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీకొక్కటే కొదువు ఉంది. ఏదో కొదువు ఉంది మనలో. మనం అనుకుంటాం ఏమనంటే నేను బాగానే ఉన్నానులే. పొరపాటును కూడా నువ్వు అలాగ అనుకోవద్దు. నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. నేను బాగానే ఉన్నాను అనుకోకు. నువ్వు ఎంత బాగున్నా ప్రభు నీ దగ్గర, ఆయన అంటాడు దేవదూతలలోనే నేను లోపాన్ని కొనుక్కుంటున్నాను, నేను వెతుకుతాడంట ఆయన. నిన్ను వెతుకుతున్నాడు నీ లోపాన్ని. అంటే నువ్వేం కావాలని? పరిపూర్ణుడు అవ్వాలా. నువ్వు పరిపూర్ణుడు అవ్వటకు కోరితే 21 అంటాడు, అందుకు యేసు నీ పరిపూర్ణ ఒకటకు కోరితే పోయి నీ ఆస్తి నమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయాను. చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు పరిపూర్ణ అవ్వాలంటే, నువ్వు ప్రభువును చూడాలంటే, దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు పరిపూర్ణుడు అవుతేనే నీ పట్ల కార్యాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు పరిపూర్ణ అవ్వాలని దేవుని కోరిక.
అన్ని బాగా చేసిన ఒక్కడు కొదువు ఉన్నా కానీ ప్రియమైన బిడ్డలారా నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి చూడండి. పోవుచుండగా వచ్చాడు. అడిగాడు. అందుకు యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడన్నా సత్పురుషుడు కాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసం పుచ్చవద్దు, నీ తండ్రులను సన్మానించిన ఆజ్ఞలు నీకు తెలియని కదా అని అతనితో చెప్తే అందుకు అతను అన్నాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయును అనుసరించుచూనే ఉన్నాను. బాల్యం నుండే అంటున్నాడు. దేవుడు ఆజ్ఞలు తెలుసు అన్నాడు. ముందు చూస్తే అవన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ఎప్పటి నుంచి పాటిస్తున్నాడంట? బాల్యము నుండే. అంటే చాలా ముదురే, చాలా ముదురులో. ఈయన చాలా ముదురు, సీనియారిటీ ఎక్కువ. కానీ సీనియారిటీ అంతా కూడా ఏమైపోతే దేవుడు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని చేరడానికి పక్కన పెట్టాల్సిందే. అక్కడ కావాల్సింది నీ సీనియారిటీ కాదంట. ఏం కావాలి మరి? ఒక ఖచ్చితమైన జీవితం, సిన్సియారిటీ, భయముతో కూడిన భక్తి. భయముతో కూడిన భక్తి నీలో ఉన్న సిన్సియారిటీ ఉండాలా. సీనియారిటీ అయితే బోల్డ్, నేనండి బోల్డ్ సీనియర్నండి, నేను వీళ్ళకంటే ముందు రక్షణ పొందానండి, వీళ్ళకంటే రక్షణ దేవుడి మందికి ఎప్పుడు వెళ్ళాను అనుకుంటున్నారు? నా తెలిసిన దగ్గర నుంచి మందిరానికి వెళ్ళానండి అంటే కుదరదు. దేవునికి కావాల్సింది నీ భయము, నీ భక్తి, నీ విశ్వాసము. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇదే నిన్ను పరలోక రాజ్యం తీరుస్తుందని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. దేవుని స్తోత్రం. 21 చూడండి. యేసు అతను చూసి అంటున్నాడు, అతన్ని ప్రేమించాడండి. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి బేదలకి ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటండి, ఆ కొదువుగా ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడంట? ప్రేమించాడంట. ఆ కొదువులో ఉన్నవాడిని ప్రేమించాడు, లోటులో ఉన్నవాడిని ప్రేమించాడు, బలహీనతలో ఉన్నవాడిని ప్రేమించి, అంటే అక్కడ ప్రేమించడం అనేది చాలా గొప్పతనం. ఈ లోకంలో ప్రీతి వల్ల పాపిని మనం ఏం చేయాలా? ప్రేమించాలా. ఈ లోకంలో పాపిని గణపరచడం కాదు, కానీ పాపిని ఏం చేయాలంట? ప్రేమించు. ఒక్క కొదువో, ఒక్క లోటో, ఒక్క పాపమో, ఒక తప్పుదేమో వాడిని నిత్య జీవానికి చేరకుండా చేస్తుంది. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంట? ప్రేమించి అతనితో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఒకటి కొదువు ఉందిరా బాబు, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవని అమ్మేసి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఈ యవనస్తుడికి ఆస్తి ఎక్కువ ఉంది, ధనవంతుడు. ఆ యవనుడిగా ఉన్నప్పుడు తన యవన బలం అంతా కూడా ప్రీతిని బట్టి దేవుని కొరకు ఖర్చు పెట్టలేకపోయాడు, జీవించలేకపోయాడు. లోకంలో ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు, లోకంలో ఒక సహాయకుడిగా ఉన్నాడు, లోకంలో ఒక దానకరుణుడిగా ఉన్నాడు. కానీ అతనికి ఒక కొదువు ఒకటి ఉంది. రెండోదిగా చూస్తే తన ఆస్తి అడ్డుగా ఉంది. ఈ ఆస్తిని దేవుడు చూసి అయ్యా నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ ఇది నీకు కొదువుగా ఉందయ్యా, కాబట్టి ఈ ఆస్తిని అమ్మేసి బీదలకి పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే ఈ యొక్క యవనుడిగా ధనవంతుడిగా ఉన్నటువంటి ఈయనకి పరలోకి వెళ్ళడానికి ఏది ఆటంకపరుస్తుంది? ధనం. ధనాన్ని నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనము 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 ధనము, సంపాదన దాచుకుందాం. దేవుడు అంటాడు, ఏమి తిందుమోని, ఏమి త్రాగుదుమని, ఏమి ధరించుకుందామని చింతించొద్దు. దేవుడు నీకు శ్రేష్టకరమైనటువంటి ఆహారాన్ని నీకు ఇస్తాడు. నీకు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా. అనగా దేవుడు ప్రీతిని పడలారా, ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఒక పరిపూర్ణమైన హృదయంతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ప్రీతిని పడలారు, యవనస్తుడికి యవన బలం అడ్డొచ్చి ఉండొచ్చు,
ఈ ధనవంతుడికి తన ధనం అడ్డొచ్చి ఉన్నది కాబట్టి ఇతను నిత్య జీవన వెళ్ళకుండా ఇటు ఆటంకపరుస్తుందని చెప్పి ప్రభువే తనను ప్రేమించి నీకొకటి కొద్దుగా ఉందయ్యా, ఈ ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చే అని అంటే అతను ఏం చేశాడంట, మిగుల ఆస్తి గలవాడు కాబట్టి ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. అంటే ఏం పోగొట్టుకున్నాడు? ఎవరిని వదిలేసుకున్నాడు? నిత్య జీవాన్ని వదిలేసుకున్నాడు. పరమ తండ్రి దేవుడితో సహవాసం వదిలేసుకున్నాడు. అంటే ప్రీతి ఈ లోకం ఏం గమనిస్తుందంటే ఆ నిత్య జీవం కాదు, ఈ లోకంలో బతికుండగానే మనం ఏం చేయాలా? సుఖాన్ని అనుభవించాలా. ప్రీతిని లక్ష కింద చూడండి, ఇంకా 23 ఏమన్నాడో చూడండి. ఇతను వెళ్ళిపోయిన తర్వాత యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి నాతో ఇట్లనేను వారితో ఇట్లనేను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. నీకుండ ఈ ఆస్తి ఉండే, దేవుడిచ్చిన కాదు, నీకు ఎంత ఇచ్చినా సంతోషమే, కానీ నువ్వు మనస్సు మాత్రం ధనం మీద పెట్టద్దు. నీ మనసు మాత్రం నీ యవ్వనం మీద పెట్టద్దు. నీ మనసు మాత్రం లేదంటే నీ ఆరోగ్యం మీద నువ్వు పెట్టద్దు. నీ మనసు మాత్రం ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా కానీ నీ మనసు అంతా ఎక్కడ ఉండాలి? ప్రభు మీదే ఉండాలి. ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రభు మీద మాత్రమే నువ్వు మనసు పెట్టాలి. ఇక్కడ అన్నాడు ప్రియదిన బిడ్డలారా, తమ ఆస్తి యందు నమ్మకించేవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదిబజ్యములు దూరుట సులభము. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి 3 లేఖనాలు సువార్తలు చదివిన లేఖ భాగంలో శిష్యులు ఏమంటా తెలుసా? ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారండి? ఇలాగైతే ఎవరు పరలోకం వెళ్తారండి? ఇలాగైతే ఆ రాజ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారండి? అంటే వీళ్ళ అర్థం ఏంటి? వీళ్ళలో కూడా అంత పరిపూర్ణత లేదు. ప్రభు చెప్తున్నాడు కదా, వదిలేయాలి అంతే. ఎందుకు వదలాలి అంటే, ఎందుకు చూడకూడదు అంటే, ఎందుకు గుళ్ళోకి రాలేదు అంటే, ఎందుకు చేతులు ఎత్తలేదు అంటే, నేను చూస్తున్నాను ఆరాధన చేస్తాను, చేతులు ఎత్తలేదు. మీరు ముందు ఎత్తడం ప్రారంభించాల. నొప్పి వస్తుందేమనుకుంటే మోకాళ్ళు వేయగలగాల. ముందే నేను వేయలేనంటే నేను తినలేనమ్మా అంటావా? అన్నో ఇంకేముందమ్మా, ఇంకేమైనా ఉందా లోపల, ఏమైనా దాచారా అన్న అడుగుతుంటాం. మరి ఎన్ని ఆరాలు తీస్తుంటామో. ఇటు తెల్లన్నవే, కూర ఏమి లేదా, కనీసం పులిహోర అన్నా చేయలేదా అని అడుగుతాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని సందులోకి వచ్చేటడికి అంటే పరిపూర్ణత అంటే అదే. ప్రార్థన చేయండి అంటే కళ్ళు మూసుకొని ఉండమే. చేతులు ఎత్తమంటే అది నైవేద్యం పెట్టినట్టు. చేతులు ఎత్తుట నైవేద్యం. అంటే మీరు నైవేద్యం పెడతలేదు దేవుడికి. మా దగ్గర ఏముంది నాయన పెట్టనాకే, ఏమన్నా ఇచ్చావా చేసావా? మళ్ళీ దేవుని మళ్ళీ తిరిగి కోచుళ్ళు ప్రేషులు మనం. దేవుని స్తోత్రం. దేవునికి ఏది ఇచ్చాడు అదే. అంటే నీలో నాలో ఏం లేదు, ఏంటి గారు ఏం లేదు, పరిపూర్ణత లేదు, పరిపక్వత లేదు, రూపాంతరం లేదు. దేవుని అంటే నిజమైన భక్తి లేదు, నిజమైన భయం లేదు. ధనవంతులారా, యవ్వనులారా, ఏదైతే అవ్వచ్చో దేవుని కంటే ఎక్కువగా దేని మీద నువ్వు మనసు పెట్టద్దు. 2, నువ్వు దేని మీద నువ్వు మనసు పెట్టద్దు. ఆయన అన్నాడు, ప్రియదిన బిళ్ళారా, ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారు? లోకాసు వార్త 18వ అధ్యాయము 3, 18 నుంచి అమ్మా. ఒక అధికారి ఆయన చూచాడంట, సద్బోకుడా, నిత్య జీవన వారసుడు ఒకటి నేను ఏం చేయవాలని ఆయన అడిగితే, అందుకు యేసు అంటున్నాడు, నేను సత్పురుషునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు,
అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞలు ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు అంటున్నాడు, బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించిన ఉన్నాను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది, నీ కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకు ఇచ్చే, ఆవిడ పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూసి అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బజ్జలు ఒంటి దృఢ సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? చాలమ్మా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? అందుకనే ఈ దినాన అనేక మంది దేవుని యొక్క మందిరాల కోసం, సభల కోసం, వారికి కలిగిన వాటిలో ధారాళంగా ఇవ్వడానికి కారణం ఏంటెందుకన్నారు? భూలోకంలో ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకో. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు గారికి ప్రీతిని బిడ్డారా, ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి ఏం చేసిందంటే, అత్తరు సేరున్నర అత్తరు జటమాంసను తీసుకొచ్చి ఆయన పాదాలకు ఏం చేసిందంట? పూసిందంట. ప్రీతిని బిడ్డలారా, చూసినటువంటి వారు అనేక మంది ఆలోచన ఎలాగున్నది అంటే, ఎందుకు దానిని పాదాల మీద పోసి వ్యర్థం చేసేసావు అన్నారంట. ప్రభు అన్నాడు, ప్రీతిని బిడ్డలారా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడంట. దేవుని స్తోత్రం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను. ఇది నా ప్రీతిని బిడ్డలారా, నువ్వు దీవించబడడానికి, నువ్వు ఆశ్రయించడానికి కారణం ఏంటంటే, పరలోక రాజ్యంలో నువ్వు ధనాన్ని కూర్చుకుంటున్నావు, నువ్వు దేవునికి ఇచ్చుట ద్వారా. ఎక్కడైతే నీ ధనం ఏమవుతుంది? ఎక్కడన్నా దాచుకున్నావు అని కూడా, ఒక కట్టలో ఎక్కడన్నా దాచావంటే నువ్వు మందిరంలో కుదురుగా కూర్చోలేవు, నువ్వు ఊరెళ్ళినా కుదురుగా కూర్చోలేవు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసి నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది అంటే, నువ్వు ఎక్కడైతే ధనాన్ని దాచావో అక్కడే ఉంటుంది. ఆస్తి వలన నీ ప్రాణానికి ప్రమాదం. ప్రభువే చెప్తాడు, ఇక్కడ ధనాన్ని గుచ్చుకుంటే అక్కడ తుప్పు పడుతుంది, చెద పడుతుంది, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలిస్తారు, దానివల్ల నీకు ఏమీ ఉపయోగం లేదు. ఈ లోకంలో నువ్వు ఆస్తిని ప్రీతిని పట్ల దాచుకోవద్దు, సంపాదించుకొని ఆతురపడద్దు. నీకు ఈ ప్రీతిని పట్లరా అది ఒకటి నీకు కొద్దుగా ఉంది. నీకు ఈ యవనస్తుని అన్నాడు, నీ ఆస్తిని అమ్మేసి బీదలకిచ్చే. నీ మనసు అంతా నీ డబ్బు మీద ఉంది. దేవుడి మాటలో ఎలా ఉన్నాయంటే, అతనికి మిక్కిలో దేవుడు చెప్పిన మాట ఎలాగుంది? వ్యసన పడ్డాడంట ఆ మాటకే. మిక్కిలు దుఃఖాక్రాంతుడై వ్యసనపడుడై దుఃఖపడుచు అంటే అతను ఏ ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వచ్చాడు తెలుసా? ఒకవేళ డబ్బు అడిగితే డబ్బు బారేద్దాం. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకి వెళ్ళడానికి. డబ్బు అడిగితే ఎంత అయితే అంత పాడేద్దాం, డబ్బు ఇచ్చి పరలోకి వెళ్ళిపోదు. అంటే ఈయన అదే దృష్టితో వచ్చాడు అక్కడికి. ఏం చేయాలి, ఏం కొనాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, ఏమిస్తే పరలోక రాజ్యం వెళతాను అంటే, ప్రభు అన్న మాట్లాడి, ఏమి ఇచ్చినా నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవరు అబ్బాయి, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి, ఆజ్ఞలు పాటించాలి, కట్టడలు పాటించాలి, అప్పుడే నీకు మేలు, అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీకు సుఖం, అప్పుడే నీకు సంతోషం, ఆ రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ మాటలు వింటున్నాను, చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అయినా కూడా ప్రభు అన్నాడు, నీకు ఇంకా ఒక్కటే కొద్దుగా ఉంది అన్నాడు. ఏంటి అని అంటే, నువ్వు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక నీ ఆస్తి అమ్మే, మీ ఆస్తి అమ్మేసి బీదలకు పంచిపెట్టు. అంటే మిక్కిలి ఆస్తి గలవాడు అంటే అర్థం ఏంటి తెలుసండి? తనకు తగిన దానికి ఉన్న దానికంటే చాలా అధికం ఉంది. ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, పోనీ ఉదాహరణకు 100 ఎకరాలు ఉందండి. 100 ఎకరాల్లో 1 ఎకరం దరిద్రుడికి ఇచ్చాడు అనుకోండి, వాడికి ఏమైనా నష్టం అంటారా? అంత అక్కర్లేదు. ఆఖరికి నాకు తెలిసి వచ్చి 10 ఎకరాలు ఇచ్చినా పర్లేదు. మన సిరిపురలో 100 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు 10 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు, దిక్కులేని దీనులకు దరిద్రులకు 1 ఎకరం చొప్పుడు ఇచ్చేసాడు అనుకోండి, ఊరు ఎలా ఉంటుంది? దరిద్రుడు అన్నవాడు, దిక్కులేని అన్నవాడు ఉంటాడంటారా? నేను అనుకుంటాను, ఈ సినిమా యాక్టర్లు ఉన్నారు కదా, కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళందరూ బిల్డింగ్లు ఎంత ఉంటాయి?
నాకు తెలిసి వచ్చి ఒక కుర్రోడికి ఒక రూము, అమ్మకు రూము, నాన్నకో రూము, ఆ పిల్లలు సరిపడి రూమ్ ఉంచుకొని ఒక్క ఫస్ట్ ఫ్లోర్ ఉంటే సరిపోద్ది. వాళ్ళకి అన్నింటికన్నీ చేసుకొని వాళ్ళకి ఎన్ని ఉంటాయి, మేళ్ళ ఉంటాయి, చాలా విశాలంగా ఉంటుంది. ఒక 100 మంది కలిసి నివసించేటువంటి బిల్డింగ్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి 10 మందికి ఇల్లు కట్టేంత ఎంత బాగుంటుంది అని. అలా అది కట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఫర్నిచర్ ఎంత ఉంటుంది కాస్ట్. అదొకటి పక్కన పెడితే మందిరాల విషయంలో చూసాడు కూడా నేను చాలా బాధపడతాను. మందిరాలకి ఎంతో డిజైన్లు ఉంటాయి, చెక్కినవి ఉంటాయి. ఆ చెక్కడానికి, పెయింట్ వేయడానికి, డిజైన్లు చేయడానికి చాలా ఖర్చు పెడతా ఉంటుంటారు. కానీ అదే డబ్బుని సింపుల్గా ఒక మందిరం, ఒక సిలువ, ఒక చిన్న డిజైను, ఒక నార్మల్గా చేసి పెడితే ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించవచ్చు? ఆత్మల కొరకు, సభల కొరకు, రక్షణ పొందిన కొరకు ఉపయోగించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రీతిని బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడు కూడా సింపుల్గానే ఉండాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ డెకరేషను, ఈ అందం, ఈ చందలంతా ఎవరిని మెప్పించడానికి అనిపిస్తుంది అంటే అబ్బా అప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ మందిరం చూడడానికి వెళ్ళాలా? మందిరం చూస్తే పోనీ ఏమైనా వస్తుందా మనకి? లైటింగ్లు పెట్టినప్పుడు చూడాలా? ఏది మందిరమే, గుణదలమాత మందిరం అంటే. అలాగే మందిరం ఈ లోకంలో చాలా గొప్ప మందిరాలే ఉన్నాయి, మంచిదే. కానీ ఒక్కటేంటంటే నువ్వు ఏది చేసినా కూడా దేవునికి సంతోషం కలిగేటట్టుగా, దేవునికి ఆనందం కలిగేటట్టుగా. నువ్వు పరలోక రాజ్యంలో ధనం ఎలా కూర్చుకుంటా తెలుసా? ఒకటే మందిరాలకి ఆ సహకారం చేయటం ద్వారా, అలాగనే లేని వారికి నువ్వు పెట్టడం ద్వారా, నీకున్న వాటిలో వారికి ఆహారం పెట్టుటయో, లేదంటే వస్త్రాలను ఇచ్చుటయో, లేదా ఆకలిగా ఉన్న వారికి దాహము తీర్చుటయో, దప్పిక తీర్చుటయో, ఇలాగూ చేస్తే నీ పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందంట? ధనం అక్కడ ఉంటుంది. ధనం ఈ ధనం అయితే ఇక్కడ కనబడుతుంది, కానీ ఈ ధనం ఇక్కడ కనబడలేదంటే నీకు హార్ట్ అటాకే. నువ్వు పెట్టిన చోట నీ ధనం కనబడలేదు అంటే నీకు హార్ట్ అటాకే. గుండెపోటే సఫాయి ఇంక నిద్రలోనే కలబోతాం. ఇంకా దేవుని స్తోత్రం. ఇంకా నీకు మళ్ళీ వెనక్కి రావాలంటే రాలేవు నువ్వు. ఏంటంటే డబ్బు పోయింది. మరి పరలోక రాజ్యంలో డబ్బు పోదు. అక్కడ చిమ్మెట్టు కొట్టదు, దొంగ లేడు, ఎవడు దొంగతనం చేయడానికి కూడా అర్హత, యోగ్యత లేదు. ఆ పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకో. ఇతని మిక్కిలి ఆస్తి గలవాడు కనుక మొక్కము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు, వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. దేవుని మాటలు ఏం చేశాడు? పక్కన పెట్టాడు. దేవుని మాటలో పక్కన పెట్టేశాడు. చూడండి, శిష్యులు అడుగుతున్న మాటకు సమాధానం మనం చూద్దాం. 26వ వచనంలో మత్తయి లోకాసు వార్త 18:26 అంటాడు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తున్నాడు. నిజమే, ధనాన్ని విడిచిపెట్టాలంటే నీ వల్ల కాదు. ఏది విడిచిపెట్టాలని నీ వల్ల కాదు. ఇప్పుడు తాగుబోతులు ఏమైపోతున్నారండి? తాగుబోతులు ఏమవుతున్నారు? మందు మానేయలేక సత్తున్నారు వాళ్ళు. ఎలా మాలంటే నువ్వెలా మానతావు? అందుకని దేవుడు అంటున్నాడు, నా దగ్గర రా, నన్ను అడుగు. అయ్యా నేను మందు తాకకుండా ఉండాలి ప్రభా అని అడుగు. మనుషులకి అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. నువ్వు దేవుడిని అడగాలి కదా. నీకు అవసరం ఉంది, దేవుని వచ్చి అడుగు. నీకు ఆకలి ఉందో దేవుని వచ్చి అడుగు. నీకు డబ్బులు కావాలో దేవుని వచ్చి అడుగు. లేదు ఇంట్లో సమస్య ఉందో దేవుని వచ్చి అడుగు. మందిరం రాకుండా నా గురించి ప్రార్థన చేయండి, మరి పాస్టర్ గారితో చెప్పండి. నేను మాత్రం ఇంటికాడ కాళ్ళు ఎత్తబెట్టుకొని తలగాడు పెట్టుకొని పడుకుంటానంటే నీ కారు దేవుడు ఎలా చేస్తాడు నీకు? నువ్వు ఆకలిగా ఉన్నావు, నేను బిర్యానీ తింటే నీకు కూడా నిండిపోద్దా? అబ్బా భలే ఉందండి, తినండి, బాగా తినండి అంటావా? నువ్వే తినాలా. ఎవరు తింటే ఆడుగొడిపోయి నిండుతుంది. దేవుని స్తోత్రం. అవసరం నీది. నువ్వు రా మందిరానికి. ఒకవేళ అంత మరీ రాలేని పరిస్థితులు ఉంటే, కాలు పని చేయకపోతే పాస్టర్ గారే వస్తారు మీ దగ్గరికి. నీ పక్షాన దేవుడు కార్యం అయినా మంచం మీద పడుకోనా నువ్వు వదిలిపెట్టకూడదు. స్తుతించు, అడుగు, దేవుడిని అడుగు. దేవుని కొనియాడు. ప్రభా నేను ఎలా ఉన్నా, నా పరిస్థితి, నేను చేసిన తప్పునే, నా పొరపాట్లే, నన్ను క్షమించు, కానీ నేను మాత్రం నీ రాజ్యంలో చేరాలి. నేను ఇక్కడ అన్నాడు, ప్రీతిని బిడ్డలారా, మాకు పేతురు అంటున్నాడు 28వ వచనంలో, ఇదిగో మేము మాకు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టాం,
నిన్ను వెంబడించేసాం. శిష్యులు పక్షాన పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టాము, అందరు విడిచిపెట్టాము, మా వలలు విడిచిపెట్టాము, మా నావలు విడిచిపెట్టాము, మా తల్లిదండ్రులు విడిచిపెట్టాము, మా ఊరిని విడిచిపెట్టాము, మా ప్రాంతాన్ని విడిచిపెట్టాము, నా సొంత రక్త సంబంధం మొత్తం అంతా విడిచిపెట్టాము, మిమ్మల్ని వెంబడిస్తున్నాము, మాకేంటి లాభం? నువ్వు నేను లాభాల గురించో నష్టాల గురించో ప్రభు దగ్గర రాలేదు. మనం దేవుడి దగ్గర కొత్త లాభం ఏంటి? లాభం ఆస్తుల లాభం, బంగారంలో లాభం, డబ్బులో లాభం, పనుల లాభం గురించి కాదు. అసలైన సిసలైన లాభం ఏంటి? నువ్వు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నావు. ఆమేన్, దేవుని స్తోత్రం. ఇక్కడ అన్నాడు, మేము విడిచిపెట్టాము, మాకేమి లాభం? చదవమ్మ చదువు. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందును చాలా రెట్లను పరమందు నిత్య జీవన పొందకపోవడం నీతో నిత్యముగా చెప్పుచున్నాను వారితో అన్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని అనుమతించాను. బిగ్గరగా కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. రెండు చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు ప్రభు అన్నాడు, పేతురు అడిగితే ఇహమందును పరలోకమందును నిత్య జీవం పొందకపోడు. ఎవరో దేవుని నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టినవాడు. అంటే ఉన్నాయన్ని సమస్తాన్ని వదిలేసేసి తల్లిదండ్రులు లెక్క చేయకోకుండా ఇష్టానుసారంగా తిరిగేమని కాదు దేవుడు చెప్పేది. అవి ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి, ప్రభు నువ్వే నా సమస్తం, నీవే నా సర్వం అంటే ఇది నాన్న మన కొడిపే మనకు ఆటంకం కలుగుతుంది. ఇది నాన్న అవునే కదా. మన కొడుపు ఏం చేస్తుందంటే దేవుని ఆత్మీయ జీవితానికి ఆటంకం కలుగుతుంది. ఉపవాసం ఉందామనుకుంటే నువ్వు ఆకలితో తట్టుకోలేకపోయిన పరిస్థితి. కానీ ఆ టైంలో నువ్వు అన్ని ఉపవాసం చేయాలని ఆశ కలిగి ఉంటే ముందు ఆ ఉపవాస ప్రార్థన గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నన్ను ఆకలేస్తుందేమో భయపడుతున్నాను, దయతో నాకు సహాయం చేయను ఆయన అని చెప్తే దేవుడు సహాయం చేయడం చెప్పండి. దేవుడు బలపరచడా చెప్పండి. మోసే 40 రోజులు ప్రార్థన చేయలేదా? 40 రోజులు తిండి తిప్పలు మానేసి కనీసం మంచినీళ్ళు కూడా లేకోకుండా. యేసుక్రీస్తు 40 రోజులు ప్రార్థన చేయలేదా? ఆయన అంటే దేవుని కుమారుడు అంటాం మనం. దేవుని కుమారుడు కాబట్టి మరి ఉండగలిగాడు, మనం ఎక్కడ ఉండమండి అనొచ్చు. మరి మోసే నీలాంటి నాలాంటి స్వభావం కలిగినటువంటి మనిషే, కానీ ఆయన ఏం చేశాడు? ఉండలేదా? నువ్వు దేవుడిని అనగా ప్రార్థన చేస్తూ ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు ప్రియమైన బిడ్డలారా దేవుడు సాక్షాత్తు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు తండ్రి? నువ్వు ప్రార్థన చేయండి, నీ బాధ్యత అయితే తను కొనసాగించేవాడు ప్రభువే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము నా ప్రియమైన బిడ్డ ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులను, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడు ఎవడు కూడా ఇహమందును చాలా రెట్లు పరమందును నిత్య జీవము దేవుడు నీకు ఇస్తాడు. ఏం కావాలి మనకి? పరలోక రాజ్యం కావాలా? పరలోక రాజ్యం స్థానం కావాలా? నువ్వు సమస్తాన్ని విడిచిపెడితే ఇక్కడ ప్రభు అన్నాడు ఇహమందు పరలోకమందు. ఇక్కడ నిత్య జీవం ఉంటుంది నీకు. అంటే నిత్య జీవము, ఎల్లప్పుడూ బతుకుతావు, ఆరోగ్యంతో ఉంటావు, బలముతో ఉంటావు, శక్తితో ఉంటావు, లేము ఉండదు, కరువు ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఉన్నా దేవుడు నేనేం చేస్తాడు? ఎందుకు భయం నీకు? నేనున్నాను కదా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని పక్క నుంచి ఏం చేస్తాడో? భుజం తట్టి నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 2 10వ అధ్యాయము 28 చూడండి. ఇక్కడ పేతురు మరొక మాట మనం చూద్దాం. పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాము అని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవనం పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. 2 చేతుల పైకి హల్లెలూయా. చప్పట్లు కొట్టే హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో చప్పట్లు అనకండి బాబు, బైబిల్ జారిపోతుంది అంటారా?
కొత్తగా అలా ఉంటుంది మీకు, తర్వాత అలవాటు అయిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రీతుడు ఇక్కడ మరో విషయాన్ని చెప్తున్నాడు, మరొక మాట మనకు చెప్తున్నాడు. మేము సమస్తను విడిచిపెట్టి నిన్ను వెంబడించేతమని ఆయనతో చెప్తే అందుకు యేసు ఏమన్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తం అక్క చెల్లెలనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లను భూములను రాబోవు లోకమందు నిత్య జీవనకు పొందునని నిత్యంగా మీతో చెప్తున్నాను. రాబో లోకం ఒకటి ఉంది మనకి. ఆ పరలోక రాజ్యంలో అధికమైనటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు కొడుకులు పిల్లలు మొత్తం అందరం అనుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇహలోకమందును పరలోకమందును. పరలోకానికి వెళ్ళాలంటే మనకి ఏముంటాయి ఇక్కడ అన్నాడు, హింసలతో పాటు. ఏం పాటు అండి? హింసలు కూడా ఉంటాయి. పరలోక రాజ్యం ఉత్తినే రాదు. హింసలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, లేముంటుంది, కొరవ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి? ఓర్చుకోవాలి. డైరెక్ట్గా యేసయ్య నన్ను రక్షించి కాపాడంటే అయిపోయినట్టుగా పరలోకి వెళ్ళిపోనని అనుకోవద్దు. అంతేనే, ఇల్లు అలగ్గానే పండగ అయిపోలేదు. అసలైన పండుగ అక్కడ ఉంటుంది. ఏదో రూపాయో పాపయో ఓపుకున్న కాడికి ఎల్లం వేసేసి సున్నం వేసేసి డబ్బులు ఖర్చుపోతే నువ్వు వేసేసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు కూర్చుంటావు. ఈ లోపల ఎవరో దిగుతారు అక్కడి నుంచి, ఏ ఊరి నుంచి, పిఠాపురం నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, సెందుర్తి నుంచి, అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఒకళ్ళు దిగుతుంది. ఇదేంటి ఇంతమంది ఏదైనా కొనకాడికి 1000 రూపాయలు 5 సున్నా బాగా వేసాను. ఇదేంటి ఒక్కొక్కరు పిల్లలు. ఇంకా పండగ అంటే అలాగ ఉంటుంది. ఇంకా దేవుని స్తోత్రం. వచ్చేసిన తర్వాత పండగ అంటే మరి ఒక రోజు 2 రోజులు పోతారా? సంక్రాంతి మొత్తం అయిపోవాలా అంతే. వీడు వెళ్ళిపోతాడికి వీడు ఏమైపోతాడు? ఫస్ట్ రోజు అబ్బా చుట్టాలు వచ్చే దేవుని స్తోత్రం అనుకుంటాడు. అక్కడి నుంచి ఆడ ముఖం చూడాలి, నీరసం మొక్క వేసుకుని సూర్యమాట పోకి దేవుని స్తోత్రం ఏంటి ఇంక ఉంటా. ఎప్పుడే అక్కడి నుంచి ఉంటుంది. ఒక రోజు అయిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్తారు? ఆ బజ్జీలు వేసిరా, ఆ పొగడి వేసిరా, ఏం కూర ఉండరు ఈవేళ, మళ్ళీ కాయగూర అబ్బా. మన చుట్టాలతో కాయగూర ఉంటే మళ్ళీ అడుగెట్టరని ఏమో మళ్ళీ మనం ఎక్కడ మనం వచ్చేద్దని చెప్పి ఏం చేస్తాం మనం? చికెను, మటను, ఫ్రై, ఫిష్, కోడిగుడ్డు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒకటి విషయం ఏంటంటే దేవుని యందు నిత్య జీవన వారసులు మన దేవుని మీద నమ్మిక ఉంచితే కనుక ఇక్కడ ఇహమందును పరలోకమందును ఏం చేస్తాడంట? వారసుడిగా చేస్తాడంట. దానితో పాటు ఏమొస్తాయి మనకి? శ్రమలు వస్తాయి. అక్కడదే మాటలు చెప్తాయి. హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవన పొందని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అయిపోతారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరో విషయాన్ని మత్తయి సువార్తలో చెప్తూ చూడండి. మన సమస్తాన్ని విడిచిపెడితే మనకు కలిగేటువంటి లాభం 19వ అధ్యాయంలో మత్తయి సువార్త 19 29 20 యేసు వార్త ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు తీర్పు తీర్చుదురు. చూడండి, ఇంకో విషయం, నువ్వు సమస్తాన్ని విడిచిపెడతా చూసావా? పేతురు అడుగుతున్న దేవుడు ఇచ్చిన ఈ 3 సమాధానాలు ఏమంటున్నాడంటే అండి, ఇహమందును పరలోకమందును నీకు నిత్య జీవం కలుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, మరొక మాట ఏమన్నాడంటే, వారితో ఇట్లా ప్రపంచ పునర్జనమందు అంటే దేవుని యొక్క రాకడ వచ్చి ఒక రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడ దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ అది నీతి రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులోనా ఆ పాడదేండి సార్. ఎంత నెంబరు?
522 పాట. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కడ లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు చప్పట్లు కొట్టు పాడుతుంది. ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా చెప్పండి, పాడండి, నోరు తెరండి, నోరు. అవినీతి ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్యరాజ్యం. నిత్యరాజ్యం, ఏక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఏక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఏక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఏక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. దేవుని స్తోత్రం. ఆ రాజ్యం వస్తుంది, అక్కడ ఏముండదంట, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, క్రోధాలు ఉండవు, కోపాలు ఉండవు. కానీ దేవుడు కోరుకుండా ఏంటి తెలుసండి, అదే భూమి మీద ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కోట్ల అవసరం లేదు, అధికారుల అవసరం లేదు, జైలు అవసరం లేదు, ప్రీతం. కానీ మానవుడు అనేక రకాలుగా తమ హృదయాల్ని తమ జీవితాలను నాశనం చేసేసుకుని దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాడు. ఇక్కడ అన్నాడు, ప్రీతిని బిడ్డలారా మరొకసారి చూడండి, అయ్యా మిమ్మల్ని సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, నేను వెంబడించాం కదా, మాకేం దొరుకుతాయంటే యేసు వారితో ఈ విధంగా చెప్తే, పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశునులే. ఇశ్రాయేలు 12 గోత్రములకి తీర్పు తీరుస్తారు, మనం అందరం కూడా. ఆమేన్. దేవుని స్తోత్రం. 12 గోత్రాలకి నువ్వు తీర్పు తీరుస్తావు. నువ్వు ఎప్పుడు? ఆయన నామం నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు. నువ్వన్నీ విడిచిపెట్టాల్సిందే. ఏది ఒక్కడు కొద్దిగా విడిచిపెట్టు. అన్నీ బాగానే చేస్తున్నానండి అన్నాడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, నీలో కొదువు ఉంది. ఆ కొదువు ఏంటో తెలుసా? మందిరానికి రాలేకపోతే కొదువే, ప్రార్థించకపోతే కొదువే, స్తుతించకపోతే కొదువే, బైబిల్ చదవకపోతే కొదువే, దేవుని గణపరచకపోతే కొదువే, కొనియాడకపోతే కొదువే, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోతే కొదువే. ఒక్కటే 99 కాదా, 999 కాదా, లేదంటే 1000, ఏదైనా కావచ్చు, ఒక్కటి లోటు నన్ను పరలోక రాజ్యం నువ్వు వెళ్ళలేవు. నువ్వు ఈ రాజ్యంలో నివసించడానికి కాదు, నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. యవనుడా, ధనవంతుడా, అధికారి, 3 రకాల యోగ్యకరణ జీవితంలో ఉన్నటువంటి యవనస్తుడు అన్నీ బాగానే చేస్తున్నాడు, కానీ ఒక్కట మాత్రం కొదువైపోయింది, వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఆ రాజ్యంలో ఒక తీర్పు తీర్చే ధన్యత పోగొట్టేసుకున్నాడు. ఆ రాజ్యంలో ఉన్నతమైన స్థితిని పోగొట్టేసుకున్నాడు. ఆ రాజ్యంలో సంతోషాన్ని పోగొట్టేసుకున్నాడు. మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. లోక వైపు చూస్తున్నాడు, డబ్బు వైపు చూశాడు, ఆస్తి కోసం చూశాడు, అందచందాల కోసం చూశాడు, ఫ్రెండ్షిప్ కోసం చూశాడు, ఈ లోకంలో ఆటపాటల కోసం చూశాడు. మిక్కిలి వ్యసన పడుచు దేవుని మాటను పక్కన పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమించాడు. అతన్ని ప్రేమించి మిక్కిలి ప్రేమించి ఆ యవ్వనుతో చెప్తున్నాడు, అయ్యా
నువ్వు నిత్య జీవనం చేయాలంటే నువ్వు ఎలా ఉండాలి? నరహత్య చెయ్యొద్దు, అబద్ధాలు ఆడొద్దు, బూతులు ఆడొద్దు, సరస్వతులు చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఇలా చేస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవయ్యా. నీకున్నటువంటి ఆ కొదువును తీసేవయ్యా, లోటుపాటు తీసేవయ్యా, తగ్గించుకోవయ్యా, ఒప్పుకోయ్యా, విడిచిపెట్టయ్యా. అలా చేస్తే రాబోయేటువంటి ఆ యొక్క రాజ్యంలో 12 గోత్రాల వారికి కూడా నువ్వేం చేస్తావంట? తీర్పు తీరుస్తావు. మీరందరూ కూడా 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. ఆయనే వెలుగై ఉన్నట్టు రాజ్యాన్ని దేవుని మధ్య తీసుకువెళ్తాడు నిన్ను. అక్కడ ఆకలి దప్పిక లేని రాజ్యాన్ని తీసుకువెళ్తాడు నిన్ను. నిత్యము వెలుగ్గా, మహిమకరంగా, అందంగా, బంగారులతో, వజ్రవైఢ్యులతో నింపబడేటువంటి మహా గొప్ప పట్టణం అనుకుందాం మనకి. ఆ పట్టణాన్ని నువ్వు వెళ్ళాలని దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఏ లోటు ఉందో గమనించుకో. నీ లోటు ఏంటో నువ్వు తెలుసుకో. నీ ఇబ్బంది ఏంటో, దేనివల్ల నువ్వు దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నావు, కొనియాడలేకపోతున్నావు, స్తుతించలేకపోతున్నావు తెలుసుకో. దేవుడి దినాన ఆ వ్యక్తితో మాట్లాడాడు, ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ఏది లోటు, ఏది అడ్డు, ఏ చిన్న పొరపాటు ఉన్నా అది తప్పే, పొరపాటే. అది నేను చెప్పిన మాటకు లోబడక, పశ్చాత్తాపడక ఎవరు వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు అలాగే వెళ్ళిపోవడానికి ఇక్కడ రాలేదు, నువ్వు అలా నువ్వు వెనక్కి వెళ్ళిపోవడానికి ఇక్కడ రాలేదు. నువ్వు నిత్య జీవం నీకు ఇస్తానన్నాడు దేవుడు. నిత్యము నువ్వు బతుకుండాలనే దేవుడు కోరిక. నువ్వు చచ్చిపోవడానికి కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి కాదు, ఈ లోకంలో దిక్కులేని వాడికి దరిద్రుడిగా ఉండడానికి కాదు. ఇహమందును పరలోకమందును నిత్య జీవనం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఇక్కడ పిలిచాడు. ఇహలోకంలో నువ్వు బతకాలి, పరలోకంలో నువ్వు కూడా బతకాలి. ఇహమందును పరలోకంలో నువ్వు బతకాలంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు పాటించి నడవాలి. ఏ కొదువ లేకుండా జీవించాలి. అప్పుడు నిత్య జీవాన్ని నిన్ను వారసులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూడబడినటువంటి శిష్యులు అడుగుతున్నారు ఆ మాటలు. మేమందరం విడిచిపెట్టాం కదండి, మరి మాకేంటి లాభం అంటే ఈ విషయాలని చెప్పాడు వారికి కూడా. మీకు అంతే, వాళ్ళకి అంత, అందరికీ అంతే. ప్రభు నిమిత్తము నువ్వు దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు నిమిత్తము దేనినైనా నువ్వు విడిచిపెట్టాలి. అయ్యో విడిచిపెట్టలేకపోతున్నానండి, ఉండలేకపోతున్నానండి, చూడలేకపోతున్నానండి, అలాగండి ఇలాగండి నువ్వు అంటావు. మరి సత్య నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇది నెల ఎవరైనా చచ్చిపోతే భక్తులు చేస్తున్న పని ఏంటి తెలిసి, వీడు చుట్టలు కాల్చిపోడండి అని చుట్ట ఎడతారు అక్కడ. వీడు ముందు ఆగుతాడండి, ముందు ఎడతారు అక్కడ. వీడు కైనీళ్ళు అవుతాడు, ప్యాకెట్ ఎడుతున్నారు అక్కడ, గంజాయి ఎడుతున్నారు, అన్నీ పెడతాంటే. బతికినప్పుడు తాగుతూనే చచ్చాడు, చచ్చిన తర్వాత ఇంకనో మనం చంపుతున్నావు వాడిని. చచ్చిపోయాక కూడా తాగు, రాత్రి లేచి తాగు. ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. నువ్వు మారాలి. ఇక్కడ అన్నాడు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి. దేవుని దృష్టిలో నువ్వు పరిపక్వత కలవాలి. దేవుని నిన్ను చూసినప్పుడు నీలో ఏ పొరపాటు కనపడకూడదు. ఈ ఎవరిలో చూస్తే ఆ ఒక్క కొదువు కనబడింది, కానీ నీలో చూస్తే ఆ ఒక్క కొదువు కూడా కనబడకుండా నీ ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకో. ఆత్మలను రక్షించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అంతేనంటే పాట ఉంటుంది, విశ్వాసిని బ్రతుకులోనా అభివృద్ధి లేదెందువలన, అభివృద్ధి లేదెందువలన. ఈ దినాల్లో విశ్వాసకు అభివృద్ధి లేదు. కారణం ఏంటి? ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, పరిపూర్ణత లేదు, పరిపక్వత లేదు, రూపాంతరం లేదు. తినుచు, త్రాగుచు, సికించుచు, నిద్రించుచు, ఎవరి పనుల వారు నిమగ్నం అయిపోయి మీ సొంత పనులనే చూచుకుంటున్నారు, కానీ దేవుని పనుల గురించి మీరు ఆలోచన లేదు మీకు. నాయనా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకోండి అంటే దేవుడే జ్ఞాపం చేసుకుంటాడా? అంటాడా? అన్నాడు కూడాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏంటి? నాకు నేను చెప్పినప్పుడు మీరు వినలేనప్పుడు, చేయలేనప్పుడు, రాలేనప్పుడు
నీ ప్రార్థన నేను ఎలా వింటాను? 5 రెక్కలు అలాగే ప్రార్థన చేశారు. ఇప్పటి వరకు పాటలు పాడాం కదండి, వాద్యాలు వాయించాం కదండి, ఇప్పుడేంటి నడుము వాల్చామండి అన్నారు. ఆహా, అలాగే అండి, నాకు తెలుసండి, కానీ నేను వచ్చేటప్పుడు లేకలేదు కదండి మీరు. ఏమ్మా నీకైనా గుర్తులేదా? లేపచ్చు కదా నన్ను. మిగతా 5 అడిగితే కుదరదు. అదిగోండి ఆవిడ తెలిసండి నాకు, ఆవిడని అడగండి కావాలితే. ఇంకా అక్కడ సాక్ష్యాలు లేవు, రికమెండేషన్ లేవు. ఓసారి వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. వెంటనే ఏం పెట్టాడు? గెడబెట్టాడు. డోర్ వేయడమే కాదు, గెడబెట్టేసాడు ఏకంగా. ఎవరు వేశారు? సాక్షాత్తు దేవుడే వేశాడు. పాపయ్య గారు ఎవరు వేశారు? గెడ ఎవరు వేశారు? మౌనికి వేసిందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే గడబెట్టాడు. అంటే ఇలా మిగతా వాళ్ళు 500 అమ్మ ఎక్కండి మా ఇప్పటివరకు మీకు చట్టా బట్టలు వేసి తిరిగామండి, ప్రార్థన చేసేవండి, ఆమె పోలే ఇప్పుడు కానీ తీయకపోతే కోపడుతుందేమో, తీసేద్దామని అనుకోవడానికి ఉంటుందేమో అని దేవుడే గడెట్టాడు. మళ్ళీ ఎవడ తీయడానికి లేదు. ఇంకా నోవాహు వాడకు కూడా గెడ ఎవడు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఎందుకని? ఒకళ్ళు నోవాహు ఒకవేళ అరుపులకి కేకలకి జాలి పడిపోయి తీసేస్తాడేమో, మొత్తం జనాభా అంతా వచ్చేస్తా తుట్టా పట్ట మొత్తం అంతాను అని చెప్పి ఆయనే గడపెట్టాడు. ఎందుకంటే అదే జరిగింది కదా. అది రోజుకు నీళ్ళు పెరుగుతూ ఉంటే నోవాహు 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 అంటే చూస్తూ నిరాశుడిగా అలా ఉండిపోయాడు తప్ప ఏం చేయలేని పరిస్థితి నోవాహు. ఎందుకంటే ఇంక అతను పర్మిషన్ లేదు. అందుకనే కాలం ఉండగానే, సమయం ఉండగానే ఇంటిని ఏం చేయాలా? చక్కబెట్టేసుకో. నీళ్ళు చక్కబెట్టే నీ ఇల్లు, ఈ ఇల్లు కాదు. నీకున్న తాటికిల్లు, మేడ, బంగ్లాలు అవి కాదు. ఇది ఇల్లు, ఇది దేవునికి ఇల్లు, ఆలయం. దీన్ని నువ్వేం చేయాలా? దేవునికి ఇష్టకరమైనటువంటి యోగ్యకరమైన ఇల్లుగా ఉందా లేదా? మిమ్మల్ని ఎక్కడ కూర్చోమని చెప్పాను? జరగలగా టీగి చేతను కింద టైల్స్కి వేసి ముగ్గురు చేతులు కట్టండి, నోరు మూయండి, చేతులు కట్టమని ఇలాగా. అది దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రియతమ బిడ్డలారా, ఆ నిత్యరాజు నువ్వు వెళ్ళాలి. అదే దేవుని ఆశ. నీ ఆశ అదే ఉండాలి. ఈ లోకంలో ఆ రాజ్యానికి వెళ్ళడానికి ఏదైనా ఆటంకపడిందా, దాన్ని నువ్వేం చేయాలా? పక్కన పెట్టా. ఎలా? ఇది తర్వాత రా. ఒకవేళ దీన్ని చూసుకున్నావంటే నువ్వు పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. నువ్వు ఇవన్నీ మీకు కావాలని ప్రభు తెలుసు. వస్త్రాలు కావాలని ప్రభు తెలుసు. డబ్బులు కావాలని దేవుని తెలుసు. నీకు వాహనం కావాలని దేవుని తెలుసు. నీ కుటుంబానికి ఏం అవసరతలో, కాయగూరలో అన్ని దేవుడు తెలుసు. కానీ నువ్వు ప్రభు మీద ఎన్ని దృష్టి పెట్టాలా? ప్రీతిని పిల్లల శిష్యులు అడుగుతున్నారు, మాకేం కలిసి వస్తుంది, మాకేంటి లాభం? మేమందరూ విడిచిపెట్టాం, అక్కల్ని, చెల్లెల్ని, కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, వ్యాపారాన్ని, పనులు సమస్తాన్ని విడిచిపెట్టి మేము వచ్చాం కదంటే 3 విషయాలు చెప్పాడు ప్రభు. ఏంటంటే పరలోక రాజ్యంలో నిత్య జీవం, ఈ లోకంలో హింసలతో పాటు ఇహమందును పరలోకమందును నిత్య జీవం. అక్కడ ఆకలి దప్పుకొని లేని రాజ్యం. నిత్యము బతుకుతావు నువ్వు అక్కడ. నువ్వు యుగాలు బతుకుతావు నువ్వు అక్కడ. ఈ లోకంలో నువ్వు కన్ను ముయ్యొచ్చు, కానీ పరలోక రాజ్యంలో యుగాలు నువ్వు జీవిస్తావు. అక్కడ ఇంకా మరణాలు లేవు అక్కడ. ఆ రాజ్యం నీకు కావాలంటే అన్నీ చేసినా ఏదో ఒక లోటు ఉండిపోతే దాన్ని నువ్వేం చేయాలి? ఇది నాన్న విడిచిపెట్టాలా? ఇది నన్ను పట్టుకొని పీడిస్తుంది నాయన. ఈ అహంకారం నన్ను విడిచిపెడతా, ఈ పట్టుకుంది, ఈ గర్వం నన్ను పట్టుకుంది, ఈ ధనాపేక్ష పట్టుకుంది, ఈ త్రాగుడు పట్టుకుంది, ఈ వ్యభిచారం పట్టుకుంది, ఈ పాపం పట్టుకుంది. ఇది పాపము నీకు అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ పాపము నీకు బలహీనతను తెచ్చిపెడుతుంది. నీ ఎముకల్లో బలం తగ్గిపోవడానికి కారణం పాపమే. భక్తుడు అంటాడు కదా, పాపం వల్ల నా ఎముకలలో క్షీణత కలుగుతుంది, బలం తగ్గిపోతుంది, ఆరోగ్యం పోతుంది. నీ పాపమే కారణం. ఆ పాపం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, దాన్ని విడిచిపెట్టి బయటికి రావాలా. డబ్బులు విడిచిపెట్టావు, ఇల్లు విడిచిపెట్టావు, తల్లిదండ్రులు విడిచిపెట్టావు, అన్ని విడిచిపెట్టి పాపాన్ని వదులుకోకపోతే కష్టమే. ఆ పాపాన్ని విడిచిపెడితే ఆ నిత్య జీవన దేవుడు తీసుకువెళ్తాడు. ఇదేనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? నాయన, నీకు నాకు మధ్య ఆ ఒక్క పాపం ఏంటి, ఆ పొరపాటు ఏంటి, ఆ కొదువేంటి?
ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. ప్రతి వారు కూడా మరి అమ్మ లేగా కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు కూడా జోడించండి. మీ బైబిల్ కుర్చీలో పెట్టండి, కింద కాదు, కుర్చీల్లో పెట్టండి. మీ బైబిల్ కుర్చీలో పెట్టండి. దేవుని యొక్క సందులో చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకో. 2 చేతులు ఎత్తగలిగిన వారు ఎత్తండి, ఎత్తలేకపోతే 2 చేతులు జోడించండి. ఎవరు చేతులు కింద పెట్టద్దు, ఎవరు చేతులు కింద పెట్ట. ప్రతి వారు కూడా ఆత్మతో, సత్యంతో, వినెల హృదయంతో దేవుని సందు చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన, నోరు తెరి చిన్న ప్రార్థన. యవనుడుగా, ధనవంతుడిగా, అధికారిగా ఉన్నటువంటి యవనుడు ఇదేనా? ఆ యవనుడు గురించి నీతో మాట్లాడుతున్నాడు. యవన ప్రాయం నిన్ను ఆటంకపరుస్తుందేమో, నీ యవన జీవితం ఆటంకంగా మారిపోయిందేమో, నువ్వు తినచ్చు, త్రాగుచు, సుఖించచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుందేమో. నీ యవన జీవితం ఆటంకంగా మారడానికి వీల్లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీకు ఆ యవన జీవితాన్ని నీకు ప్రసాదించాడు. నీ యవన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. ఈ యవనంలో దేవుని కొరకు ప్రయాసపడు. ఈ యవనంలో దేవునికి నీ జీవితాన్ని సమర్పించి ప్రార్థించే. ప్రభా, నేను నీ కొరకు నేను బతకాలి ప్రభా, నీ కొరకు నేను శ్రమ పడాలో ప్రభా. నాకు ఓపిక ఇచ్చావు, నాకు సహనాన్ని ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు బలాన్ని ఇచ్చావు, నాకు శక్తిని ఇచ్చావు. నా యవన కాలం నీ కాడిని నేను మోయాలో ప్రభా. నాయన ఎందుకు నాయన ప్రభా తండ్రి, ఈ యవన జీవితం చాలా భయంకరమైనది. ఈ యవన జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు బతకడానికి కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆయన కూడా యవనుడిగా ఈ లోకంలో బతుకు చూపించాడు తన యవన జీవితంలో. ఈ యవన జీవితము నీవు దేవుని మహిమకరంగా కనబడాలి. ఈ యవన జీవితము దేవునికి ఉపయోగకరంగా కనబడాలి. నీ యవన జీవితం ఒక గొప్ప సాక్షిగా కనబడాలి. ఈ యవన జీవితం దేవుని మహిమకరంగా వాడబడాలి. నీ యవన జీవితం ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకుని ప్రార్థనలో, పరిశుద్ధతలో, ప్రేమలో నువ్వు వేరు పరివారైన ఉండాలని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ దేవుని సంగమా, ఒక యవనుడా, ఈ యవన జీవితంలో నువ్వేం చేస్తున్నావు? ఈ యవనుడిగా ఉండి నువ్వేం ప్రయాసపడుతున్నావు? దేనికోసం నువ్వు పరుగులెత్తుతున్నావు? దేవుని కోసం ఈ లోకంలో బతుకుతున్నావు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు బ్రతికినంతకాలం దేవుని కొరకు ప్రయాసపడు. ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ప్రియమైన బిడ్డలారా, ధనవంతుడిగా అంటున్నాడు ఆ యవనుడు. మిక్కిలి ధనవంతుడు కనుక ఆయన చెప్పిన మాటలకు చిన్నబుచ్చుకునే మొక్కము చిన్నబుచ్చుకుని వ్యసన పడుచు దుఃఖాక్రాంతుడే వెనక్కి పోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. నీకున్నటువంటి పనిని బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకుచ్చినటువంటి ధనఘనతలను బట్టి, నీకుచ్చినట్టు పాడి పంట పశువులను బట్టి, నీకున్న ఏమి కలిగి ఉన్నా నువ్వు అతిశయించొద్దు, నువ్వు గర్వపడద్దు. ప్రియమైన బిడ్డలారా, ఆ యవనుడు వాటిని విడిచిపెట్టమన్నప్పుడు ఇదే మొక్కము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడండి. ఒక అధికారిగా ఉన్నావా, ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నావా, ఒక బలమైనటువంటి లోకంలో పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉన్నావా, ఒక అధికారిగా నువ్వు ఉంటే దాన్ని పక్కన పెట్టే. ప్రియమైన దేవుని ముందు ఏది పనికి రాదు. దేవుని తర్వాతే నీవు, నీ పని, నీకు ఉద్యోగము, నీకు పాడి పంట పశు సమస్తము ఆ దేవుని తర్వాతే. దేన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఆ యవనుడు అంటున్నాడు కదా, నిత్య జీవం పొందుకుని నేను ఏం చేయాలయ్యా? నిత్య జీవం పొందుకుని నేను ఏం చేయాలి? దేవుడు అన్నాడు, ప్రియమైన అతను ఆ యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు మంచిదే, మోకాళ్ళు వేశాడు మంచిదే. దేవుని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఆ యవనస్తుల్లో లోపాన్ని చూశాడండి. దేవత దేవుడు నీ హృదయాన్ని కూడా పరీక్షిస్తున్నాడు, నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, నీ కుటుంబాన్ని పరిశీలిస్తున్నాడు, నీకు సంఘాన్ని పరీక్షిస్తున్నాడు, సర్వమానవాళ్ళు కూడా పరిశోధిస్తున్నాడు. ఆయన నీలో ఏదో ఆటంకం ఉండిపోయింది, నీలో ఏదో లోటు ఉండిపోయింది, నీదో ఏదో కొదువు ఉండిపోయింది. అయ్యా నేను మందిరానికి వస్తున్నానని నువ్వు అనొచ్చు, అయ్యా నీ మందిరం స్తుతిస్తున్నానని అనొచ్చు, అయ్యా నీ మందిరం విడిచిపెట్టలేదని అనొచ్చు, అయ్యా నాయన ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నా మంచిదే. కానీ దేవుడి దినాన్ని ఒక లోపాన్ని వెతుకుతున్నాడు నీలో, ఒక తప్పిదాన్ని వెతుకుతున్నాడు నీలో, ఒక పొరపాటుని వెతుకుతున్నాడు నీలో. ఆ లోపం ఏంటో ప్రభు చెప్పాడు యవనస్తుడితో, అయ్యా నీ ధనమే నీకు ఆటంకం, నీ అధికారమే నీకు ఆటంకం, నీ యవన జీవితమే ఆటంకం. అదే పరలోక రాజ్యాన్ని చేరుకోకుండా చేస్తుందయ్యా. దేవుని ఆశ ఏంటో తెలుసా? ఆ కొదువుకున్నది నీ నుంచి దూరపరిస్తే ఆ నిత్య జీవానికి తోడికి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. నిత్య జీవాన్ని తీసుకువెళ్ళాలని కోరిక. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలా? దేవుని యొక్క మేళ్ళు అనుభవించాలా? ప్రభు అంటున్నాడు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలా,
నువ్వు పరిపూర్ణుడు అవ్వాలా. మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో నువ్వు నిందారహితంగా నువ్వు కనపడాలా. నా ప్రభువు పరిశుద్ధుడు, నా ప్రభువు నీతిమంతుడు, నా ప్రభువు యథార్థవంతుడు, నా ప్రభువు నమ్మకస్తుడు, నా ప్రభు ఏ లోపం లేనివాడు, నా ప్రభు ఏ కపటము లేనివాడు, నా దేవుని దృష్టిలో ఏ గర్వము లేదు. ఆయన పూజిస్తున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు, ఆయన కొనియాడుతున్నావు, ఆయన సన్నిధికి వచ్చి దినాన్ని నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నావు కదా. నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. నీకేమన్నా లేకపోయినా పర్లేదు, ఏమన్నా లేకపోయినా పర్లేదు, నువ్వు పరిపూర్ణ అవి తీరాల్సిందే. ధనవంతుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా, అధికారైనా, యవనుడైనా, చిన్నవాడైనా, వృద్ధుడైనా, ఎవరైనా కావచ్చు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనే దేవుని యొక్క కోరిక. నువ్వు పరిపూర్ణ అవుతే, నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు నీతిమంతుడు అయితే ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి నువ్వు తీర్పు తీరుస్తావు. ఇజ్రాయేలు 12 గోత్రాలకు నువ్వు తీర్పు తీరుస్తావు. రాబో ఒక లోకమందు నిత్య జీవను పొందుకుంటావు. ఇహమందును పరమందును చాలా రెట్లు హింసలతో పాటు పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటావు. ప్రభువా, నువ్వు అడగవలసింది ఒక్కటి నాన్న ప్రభుని, నాలో ఏ పొరపాటు ఉంది నాయనా, నాలో ఏ లోపం ఉంది నాయనా, ఏది కొదువు ఉందో ప్రభువా, ఎందులో పడిపోయినాయా, ఎందులో జారిపోయినాయా, ఏది నన్ను ఆటంకపరుస్తుందయ్యా, ఏది నన్ను బలహీనపరుస్తుందయ్యా. నువ్వు చేసేటువంటి నీ పనులు, నువ్వు చేసేటువంటి పనులు నీకు అవమానం తెప్పిస్తున్నాయేమో, నీకు సిగ్గును కలుగు చేస్తున్నాయేమో. ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకుంటావా యవనుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, ఒక్క మాట దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు. అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ ఒక్కటి నీకు కొద్దుగా ఉంది. ఏంటి నాయన నా పరిస్థితి, ఏంటి నాయన నా జీవితం, ఎందులో నీకు దూరం అయిపోయావు, ఎందులో నువ్వు దూరం అయిపోయావు, ఎందులో నువ్వు వెనకబడిపోయావు, ఎందులో నువ్వు దేవుని మాట వినలేకపోతావు, ఎందువల్ల నీకు ధైర్యం లేదు. నీ పాపాన్ని బట్టి నీకు ధైర్యం కోల్పోతున్నావు, నీ పాపాన్ని బట్టి నిరీక్షణ కోల్పోతున్నావు, నీ పాపాన్ని బట్టి ప్రేత నీకు వేదన, బాధ, చింతలు. ఇది నాన్న దేవుడు నిన్ను చూశాడు. దేవుని కోరిక, ఆశ ఒక్కటే, ఒక అద్భుతమైన మహాపట్టణం, ఒక మహిమ కలిగినటువంటి పట్టణం, దేవుని చేత కట్టబడిన మహాపట్టణం. ఆ పట్టణంలో నువ్వు నేను ఉండాలా. అదే దేవుని కోరిక, అదే దేవుని ఆశ. ఆ మహాపట్నంలో నీ కుటుంబం ఉంటుందా? నీ బిడ్డలు ఉంటున్నారా? నువ్వు ఉంటున్నావా? చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. నీ 2 చేతులు పైకెత్తావు, బాగా 2 చేతులు పైకెత్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా ఒక్కసారి నీ 2 చేతులు ఆకాశం వైపు చాపు. ప్రభువా, నా చేయి పట్టుకోండి అయ్యా, నా చేయి పట్టుకొని నడిపించండి ప్రభువా. ఏది కొదువో నాతో మాట్లాడండి, ఏది లోటో నాతో మాట్లాడండి, ఏది బలహీనతో నాతో మాట్లాడండి. ఆ యవనస్తుడితో మాట్లాడు, నాతో మాట్లాడండి నాయన. నీకు నాకు మధ్య ఏ లోటు కనబడడానికి వీలు లేదు నాయన. నీకు నాకు మధ్య ఏ బలహీనత కనబడడానికి వీలు లేదు నాయన. నీకు నాకు మధ్య ఏ చిన్న పొరపాటు ఉండడానికి లేదు నాయన. నీ దృష్టిలో మేము నిందారహితంగా మేము కనబడాలి. నీ దృష్టిలో మేము తండ్రి రూపాంతరం చెందాలి ప్రభు. పరిపూర్ణం అవ్వాలి తండ్రి. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం మాకు దయచేయండి ఆయన. పరిపూర్ణమైన నమ్మకత్వం మాకు దయచేయండి. పరిపూర్ణ భక్తిని, పరిపూర్ణ విశ్వాసాన్ని, పరిపూర్ణమైన జీవితాన్ని, నాయన నీతిని, యథార్థను యేసు నామములో నీ బిడ్డలకు కలుగుని గాక ప్రార్థించు. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి.
మమ్మల్ని స్థిరపరచు నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని ఆదరించావు, మమ్మల్ని కనికరించావు. ఎంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. చిన్న ప్రార్థన నోరు తెరిచే ప్రతి వారు కూడా చిన్న ప్రార్థన. నన్ను బలపరచు, మీ వాక్యంలో స్థిరపరచు నాయన, నీ ప్రార్థనలో స్థిరపరచు నాయన, పరిశుద్ధతలో స్థిరపరచు నాయన, నీతిలో స్థిరపరచు నాయన, భక్తిలో స్థిరపరచు నాయన, నమ్మకత్వంలో స్థిరపరచు ప్రభా. నమ్మకమైన వారికి కలుగు దీవెనలు అనేకములను వాగ్దానం చేస్తాం. ఆ నమ్మకత్వమైన నాకు అందరికి దయచేయాలి. మీ యొక్క వాక్య పేరులో చేపట్టి నడిపించాలి. నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన, మీ సంఘ బిడ్డలందరూ కూడా మీరు అప్పగించబడిన సంఘము తండ్రి, మీ సిలువను మోస్తూ మిమ్మల్ని వెంబడించాలి. మీకు విలువకరంగా మేలుకరంగా మేము మారాలి. మీ నిమిత్తము దేనైనా సమస్తముని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండే మనసును మాకు దయచేయండి. ఈ దేని బిడ్డకు దయచేయండి. మీ వాక్యపు జల్లులతో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన దేవులన్నీ కూడా ఈ దీని సంఘం మీద కురిపించబడనిగా ప్రార్థన చేస్తాం. ఆకాశ వాక్యంలో విప్పండి, పట్టి చలవిస్తారో దేవులు కొంపరింపించండి. ఈ లోకంలో మేము కలిగి ఉన్న దాన్ని బట్టి ఏనాడు కూడా మేము అతిశయించకూడదు నాయన. మా అతిశయం ఒక్కటే, మా నిరీక్షణ ఒక్కటే, మా ఆశయం ఒక్కటే నాయన. మీరు మా పక్షాన ఉన్నారు, మాకు చాలు తండ్రి. మీరు మాకు కొండగా ఉండండి, మీరు అండగా ఉండండి, మీరు కోటగా ఉండండి, ఆశ్రయ దుర్గముగా ఉండమని అడుగుతాం తండ్రి. స్తోత్రం. మమ్మల్ని అందరూ తోడుకొచ్చావు, మీ విలువైన మాటలు మాకు అందించావు, ఈ పుట్టమ పెట్టబడిన మాటలు మాకు వినిపించావు. మేమందరూ కూడా ప్రభా విని వదిలేసేవారుగా కాకుండా విని గ్రహించి వాక్యానుసారం నడుచుకునే కృపను దయచేయండి. నీ బిడ్డలు ప్రభా కన్నీళ్లతో మిమ్మల్ని అడుగుతున్నారు, కన్నీళ్లతో ప్రాధాయపడి అడుగుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు తండ్రి. వారికి మీకు మధ్యలో ఉన్నటువంటి లోటు భర్తీ చేయండి. ఆ కొదువును తీసివేయండి, ఆ పాపాన్ని తీసివేయండి, ఆ నందలు తీసివేయండి, ఆ అసూయలు తీసివేయండి, ఆ క్రోధాలు తీసివేయండి, ఆ విమతాలు తీసివేయండి. దేనివల్ల మేము తండ్రి నాయన వెనకబడిపోతున్నామో అది మా దగ్గర ఉండడానికి వీల్లేదు ప్రభా. రెప్పపాటులో మీరు వస్తున్నారు తండ్రి, రాబోతున్నారు తండ్రి. ఆ క్షణములో మేము ఎత్తబడాలి తండ్రి. అటువంటి కృపను మాకు దయచేయండి. మీ ఆత్మజ్ఞానంతో మమ్మల్ని నింపడతాను. వినేటువంటి మాటలో ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఫలవంతమైన జీవితాన్ని బిడ్డలు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీరు చూస్తున్నారనే భయం మాకు దయచేయండి. మీకు వేరుగా ఉంటే మేము ఎండిపోతామనే భయం మాకు పుట్టించండి. మీరు కలిగి ఉంటేనే మేము ఏదైనా చేయగలం కదా నాయన. మీరు లేకపోతే మా జీవితాలు ఎందుకు ప్రభువా? మీరు పలికినప్పుడు, మీరు పిలిచినప్పుడు, మీరు చెప్పినప్పుడు తండ్రి మేము వ్యసనపడి వెనక వెళ్ళడానికి వీలు లేదు ప్రభువా. ముఖం చిన్నపుచ్చుకునే స్థితి మాలుంటే తీసివేయండి ప్రభువా. వాటిని అయితే మేము పశ్చాత్తాపడి మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరి చేసుకుని, మీ వాక్యాన్ని బట్టి విని అటు రీతిగా మిమ్మల్ని వెంబడించే కృపను మాకు దయచేయండి. శిష్యులు అడిగినట్టుగా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం కదా, మాకేమి లాభం అని అడిగితే ఆ నిత్య జీవులు మీరు చేరతారయ్యా. ఇహమందును పరలోకమందును హింసలతో పాటు నిత్య జీవం మీకు దొరుకుతుందయ్యా. ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారయ్యా, నిత్య జీవం పొందుకుంటారని చెప్పావు. ఈ మాటలన్నీ మా జీవితంలో ఫలించును గాక. ఈ మాటలన్నీ మా కుటుంబంలో ఫలించును గాక. ఈ మాటలన్నీ సర్వమానవాళ్ళకి ఫలించును గాక. అటు రీతికి మమ్మల్ని సిద్ధపరిచి మీ సొత్తుగా చేసుకోమని, నీ బిడ్డలు చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, ఈ పాస్టర్ని చేసుకోమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని. సమస్త మహిమ ఘనతకు పాత్రుడా, స్తోత్రాడా, పరిశుద్ధుడా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా. మా ప్రార్థనలన్నీ కూడా నీ పాసం చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని
యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలిగా బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.